హలో అండి, నేను ఈరోజు మీ ముందుకి బనానా ఓట్ మీల్ తీసుకొచ్చాను. ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనము చియా సీడ్స్ నానబెట్టుకోవాలి. అదే అండి, మన సబ్జా గింజలు నానబెట్టుకోవాలి. దాని తర్వాత మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి. ఏమేమి ఉన్నాయో అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే అంజీర్, బాదాం, క్యాష్యూ, కిస్మిస్, వాల్నట్, డేట్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాను. మనం అప్పటికప్పుడే కట్ చేసుకోనక్కర్లేదు. ముందు రోజే మనం కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ మనము ఓట్ మీల్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇవేం ఖరాబ్ అయ్యేటివి కాదు కాబట్టి మనము వీకెండ్స్లో, సండేస్ ఆ టైంలో ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనము ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓట్ మీల్లోకి వేసేసుకోవచ్చు. సో నాకు ముందుగా రెడీ లేదు ఈరోజు, అందుకని నేను అప్పటికప్పుడు కట్ చేసుకున్నాను. సో ఇవన్నీ నేను కట్ చేసుకున్న తర్వాత బనానా కూడా యాడ్ చేస్తున్నాను. సో బనానాని చూపిస్తున్న విధంగా స్మాల్ పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను. సో అన్నీ కట్ చేసుకున్నవన్నీ ఒకసారి చూపిస్తున్నాను, ఏమేమి వేస్తున్నానో ఒకసారి చూసేయండి. సో దీంట్లో బనానా, క్యాష్యూ, బాదం, కిస్మిస్, డేట్స్ అన్నీ వేసేసాను. ఇప్పుడు మరిగించిన పాలు ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. దీంట్లో నేను ఏం వేయలేదండి, జస్ట్ పాలు వేడి చేసిన పాలు అంతే. దాంట్లో నేను ప్లెయిన్ ఓట్స్ వేస్తున్నాను. అది ఒరిజినల్ ఓట్స్, దాంట్లో ఇంకేం యాడ్ చేసలేవు. సో ఆ ఓట్స్ వేసేసి ఇప్పుడు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. మనకు కొంచెం స్వీట్ కావాలని చెప్తే మనం డేట్స్ ఒక 10 minutes ముందరే వేసేసి కాసేపు నానబెడితే ఆ స్వీట్నెస్ ఆ మిల్క్లోకి మిక్స్ అవుతుందండి. లేదనుకుంటే అప్పటికప్పుడు కూడా వేసుకొని తినేయచ్చు. సో నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఏమేమైతే కట్ చేసుకున్నానో అవన్నీ వేస్తున్నాను. మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇన్ని లేవంటే మీకు ఎన్ని అయితే కావాలో అవి వేసేసుకుంటే సరిపోతుంది. అలానే బనానాస్ వేసాను. బనానాస్తో పాటు మీరు యాపిల్ ఉంటే యాపిల్ వేసుకోవచ్చు, సీజనల్ ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్కి నేను చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. చియా సీడ్స్ నానబెట్టి లేకపోతే మనం ప్లెయిన్వి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నానబెట్టి తింటే మంచిది అనేసి నానబెట్టాము అంతే. ఓకేనా, తర్వాత దాన్ని కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. చూసారా ఎంత సింపుల్. దీన్ని మనము బ్రేక్ఫాస్ట్ లాగా తినచ్చు. ఎటైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్తే అసలు మనకి మధ్యలో ఏం తినాల్సిన అవసరం కూడా లేదు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తినచ్చు. ఇంకా మనకి స్వీట్ కావాలంటే లైట్గా హనీ యాడ్ చేసుకోండి పైన. అంతే అండి, ఓట్ మీల్ చాలా సింపుల్. సో నేను మా హస్బెండ్ ఒక 2 bowls చేసుకుంటాం. ఒక బౌల్ తనకి, ఒక బౌల్ నాకు తినేస్తాము. ఇంకంతే, ఆఫీస్కి వెళ్ళిపోతే అసలు ఆకలి అవ్వదు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.